విజయనగరం ఆన్లైన్ స్కూల్. విజయనగరం విద్యా విభాగం తెలుగు శాఖ తరపున పిల్లలందరికీ సాదర స్వాగతం పలుకుతుంది విజయనగరం ఆన్లైన్ స్కూల్. పిల్లలు అందరూ బాగున్నారు కదా? చక్కగా వీడియో పాఠాలు వింటున్నారు. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన లింక్స్ ఓపెన్ చేసి పరీక్షలు కూడా రాస్తున్నారు. చాలా సంతోషం. ఇదే విధంగా మీరు పాఠాలు వినండి, నేర్చుకోండి, చక్కగా చదువుకోండి. అస్సలు సమయం వృధా చేయకండి. అత్యంత విలువైనది సమయం కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా చదువుకోండి, నేర్చుకోండి, జాగ్రత్తగా వినండి. ఇచ్చిన గృహ కార్యాన్ని చక్కగా చేసి మీ ఉపాధ్యాయులకు చూపించండి, సరేనా? అలాగే మన విజయనగరం ఆన్లైన్ స్కూల్ యూట్యూబ్ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు రాబోయే పాఠాలు ముందుగానే నోటిఫికేషన్ ఇస్తుంది. అలాగే మీ అన్నయ్యలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, తెలియని వాళ్ళందరికీ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి మీరు తప్పకుండా చెప్పాలి. వాళ్ళు కూడా వినేలాగా చేయాలి, సరేనా? సరే, ఈరోజు మనం పాఠంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ పాఠ్యాంశాన్ని రూపకల్పన చేసింది ఐకా భాస్కర్రావు మాస్టారు, తెలుగు పాఠశాల సహాయకులు, మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, కొత్త కొప్పెర్ల, పోస్పాటిరేగ మండలం, విజయనగరం జిల్లా. 6వ తరగతి 1వ పాఠ్యాంశం అమ్మ ఒడి విభాగం 3 ఈరోజు వింటాం. ఈ వీడియో మీరు చూసిన తరువాత అమ్మ ఒడి గేయంలో కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుంటారు, పదజాలము, వ్యాకరణ అంశాలను తెలుసుకుంటారు. అలాగే కృత్యాలను కూడా ఎలా చేయాలో నేర్చుకుంటారు. పిల్లలు, మీరు ఇంతవరకు కూడా ఒక పుస్తకం తీసుకోమని చెప్పాను. నోట్స్ తీసుకొని, పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని యూట్యూబ్లో మీకు కనబడుతున్నటువంటి ఆ స్క్రీన్ మీద ఉన్న వాటిని చక్కగా చూసి రాయండి. చూసి రాయడం, చదువుతూ రాయడం అలవాటు చేసుకోండి. మీకోసం ప్రతి ఒక్క కృత్యాన్ని స్థిరంగా ఉంచడం జరుగుతుంది. చూసి రాయడం నేర్చుకోండి, సరేనా పిల్లలు? అక్కడ మీకు ఇంతకుముందు తరగతిలో మనం అన్ని అంశాలని కూడా కొన్ని కృత్యాలను చేయడం నేర్చుకున్నాం. అవన్నీ కూడా గుర్తున్నాయి కదా మీకు? సున్నా కలిపి రాయటం, అలాగే కొన్ని పదాలకు అర్థాలు రాయడం, జతపరచడం, వాక్యాలని తయారు చేయడం అన్నీ కూడా రాసుకున్నారు కదా? ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ కృత్యాన్ని మనం చేద్దాం. చూడండి, కింది వానిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి అన్నాడు. అక్కడ ఆ, బా, సే, ఫ, ఠ, భ, ధ, ఖ, ధ, ధ,
ఈ అక్షరాల్ని ఇచ్చాడు. 1 నుండి 10 వరకు కూడా ఖాళీల్లో మనం ఏ ఒక్క అక్షరాన్ని పెడితే ఒక అర్థవంతమైన పదం ఏర్పడుతుందో రాయమన్నాడు. సరేనా? రాస్తున్నారా? రాయండి, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత మీకు సరైన పదాలను నేను కూడా చూపిస్తాను. రాస్తున్నారా? ఒకటోది బా రాయండి, బలపం. రెండవది ఏం రాస్తారు? రెండోది కంఠం, ఒత్తుట, కంఠం. మూడోది ఏంటి రాశారు? రాక ఉంది, ఆ పెట్టండి, ఆ రాక, అరక. నాలుగు చూడండి, ఆ ఒత్తు భ, ఆభరణం, ఆభరణం. ఐదవ చూడండి, ప ఒత్తు థ, పథకం, పథకం. ఇం నం, మధ్యలో ఏం పెట్టాలి? ఇంధనం, ఒత్తుద, తాకాదు, ఒత్తుద, ఇంధనం. ఏడవది ఏం పెట్టాలి? డాష్ తకం ఉంది కదా, శతకం, శతకం. ఎనిమిది చూడండి, సా డాష్లం, సఫలం, సఫలం, ఒత్తుప. శం సున్నా ఉంది, మధ్యలో ఏం పెట్టాలి? ఒత్తు ఖా పెట్టాలి, శంఖం. పెట్టారా? ఇంకా చివరిది మరుకం అని ఉంది, ఒత్తు ఢ, ఢమరుకం. ఇప్పుడు చూడండి వీటి యొక్క జవాబులు అని: బలపం, కంఠం, అరక, ఆభరణం, పథకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, ఢమరుకం. బలపం, కంఠం, అరక, ఆభరణం, పథకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, ఢమరుకం. ఇవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకోండి. మీకు టెక్స్ట్ బుక్స్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్లో నింపండి. సరేనా? తర్వాత కృత్యానికి వెళ్దామా? చూడండి, కింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలు రాయండి, చదవండి. రాయాలి మరియు చదవాలి. సరేనా? ఉదాహరణకి వం రా అని ఇచ్చాడు అంటే వాడు ఇచ్చినది తప్పు ఇచ్చాడు. మనం ఆ సున్నాని సరైన స్థానంలో ఉంచితే అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. అర్థవంతమైన పదాలని మనం తయారు చేయాలి. దడం అనే పదం లేదు అసలు. ఏం రాయాలి? ఆలోచించండి. అలాగే రం అన, జం నా, గం మా నా, పం యా నా, మా డం పం. ఇలా సున్నాన్ని తారుమారు చేసి ఇచ్చాడు. మరి వీటిని సరైన క్రమంలో మార్చి రాస్తే ఎలా ఉంటుంది? మీరు ప్రయత్నం చేస్తున్నారా? చేయండి, రాసుకోండి జాగ్రత్తగా.
రాస్తున్నారా? ఇప్పుడు వీటి యొక్క ఆన్సర్స్, జవాబులు చూద్దాం. చూడమ్మా, దండ, రమ్నా అని కదా, రణం. రణం అంటే యుద్ధం. జనం, గమనం, పయనం, మండపం, రాసారా పిల్లలు? సరిగ్గానే ఉంది కదా? సరే, దడం, దండ, రమ్న, రణం, జమ్న అంటే జనం, గమ్మన, గమనం, పంయన అనుంది, పయనం, మండపం. సరిపోయిందా? ఇవి జవాబు. మీరు ఇలా రాస్తే సరిగ్గా రాస్తాం. తర్వాత కృత్యానికి వెళ్దాం. చూడండి, 4వది, కింది పదాలకు అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి, ఉక్తలేఖనం రాయండి. కింది పదాల్లో అక్షరాల్లోని తేడాను గమనించి చదవండి. ముందు తేడా గమనించి చదవడం నేర్చుకుందాం, అలాగే అర్థాలను కూడా తెలుసుకుందాం. సరేనా? చూడండి, కరం అనిపిస్తుంది కదా? కరం చదవండి, కరం. 1లోనే కింద పదం చూడండి, కరం. ఎంత తేడా ఉంది? ఇది కా, ఇది ఖ. కరం, ఖరం. తర్వాత చూడండి, చలం, ఛలం, చలం, ఛలం. మూడో పదం చూడండి, పతకం, పతకం, పతకం. తేడా గమనించరా? పతకం, పతకం, ఉత్తుథ. మనం తెలుగు భాషలో ఎక్కువగా ఉచ్చారణ దోషాలను నివారించాలి అంటే ఇటువంటి కృత్యాలు చేయాలి. చేసినప్పుడు పదాలకి తేడా తెలుస్తుంది, పలికే విధానం తెలుస్తుంది. అలాగే చిన్న తప్పు పలికినా కూడా పదం యొక్క అర్థం మొత్తం మారిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. భాష చాలా ముఖ్యమైనది. భాషని మనం ఎంత చక్కగా నేర్చుకుంటే జీవితంలో అంత పైకి వస్తాం. 4వ పదం చూడండి, లత,
నాతో పాటు మీరు కూడా చెప్పండి. లత కథ. ఇక్కడ తా తా యొక్క తేడాను చూడండి. లత కథ అలా చదవాలి. తర్వాత చూడండి, పరం ఫలం. పరం ఫలం. తర్వాత చూడండి, గజం ఘనం. గజం ఘనం. తర్వాత చూడండి, జనం జషం. ఛ అలా ఒత్తి పలకాలి. జనం జషం. నాతో పాటు మీరు కూడా చెప్పాలి. తర్వాత చూడండి, డంబం డంబం. ఢంక. తేడా ఎక్కడ ఉంది? ఢ. డంబం ఢంక. తర్వాత చూడండి, దళం ధనం. దళం ధనం. ధ. తర్వాత చూడండి, బలపం బలపం భరతం. బలపం భరతం. చక్కగా చదివారు కదా. ఇప్పుడు వీటి యొక్క తేడాను గమనించి చదవడం నేర్చుకున్న తర్వాత వాటి యొక్క అర్థాలని నేర్చుకున్నారు. సరేనా? మొదటిది ఏంటి? కరం కరం ఖరం. వీటి అర్థాలను చూడండి. కరం అంటే చెయ్యి. ఖరం అంటే గాడిద. చూడండి, ఒక్క కా అక్షరం మారిస్తే ఎంత తేడా మారిపోయిందో అర్థం. మనం ఎవరినైనా కరం అనబోయి ఖరం అని పిలిచామనుకోండి, గాడిద అని పిలిచినట్టు ఉంటుంది. ఒత్తు ఖా. సరేనా? రెండోది అయిపోయింది. మూడోది చూడండి, చలం చలం. చలం చలం. చలం అంటే కదలడం, కదులు, వణుకు అని అర్థం. చలం అంటే నెపము, వంక, మిష అని అర్థం. తర్వాత ఏంటి? పతకం పథకం. నాలుగవది పథకం అంటే బహుమతి, బహుమతి లేదా ఏదైనా ఆభరణంలో ఒక మధ్యలో ఉండే ఒక బిల్ల అని అర్థం.
పథకం. మరి పథకం అంటే ఏంటి? ఒక పద్ధతి. రాసుకోండి అర్థాలు. తర్వాతది లత. లత అంటే తీగ. మరి కథ అంటే ఏంటి? ఇతివృత్తం. ఇతివృత్తం లేదా కథలు అంటాం కదా, మన పిల్లలకు కథలు చెప్తూ ఉంటాం, అది ఇతివృత్తం, కథ. ఆరవది ఏంటి? పరం. పరం అంటే వేరే అని కానీ కేవలం అని కానీ అర్థం వస్తుంది. కేవలం. పరం అంటే కేవలం. ఫలం అంటే పండు. ఫలం అంటే పండు. రాసుకున్నారా? తర్వాత గజం. గజం అంటే మీ అందరికీ తెలుసు, ఏనుగు. మరి ఘనం అంటే ఘనంగా సత్కారం చేశారంట కదా, ఘనం అంటే గొప్పగా అని అర్థం. సరేనా? తర్వాత ఏంటి? జనం అంటే ప్రజలు, జనులు. జషం అంటే చేప. మనం తింటాం కదా చేప. అలాగే డంబం అంటే ఆడంబరాలు, షోకులు, లేనిపోనివి చెప్పుకోవడాన్ని డంబం అంటాం. దాన్ని డాబు అని అంటాం. డంబం అంటే అర్థం డాబు. ఢంక అంటే డోలు అని, డప్పు అని అంటాం. డాబు, డప్పు. రాసుకున్నారా? తర్వాత దళం అంటే సమూహం. ధనం అంటే డబ్బు. మీ అందరికీ తెలుసు, ధనం అంటే డబ్బు. ధనం మూలమిదం జగత్. బలపం అంటే ఏంటారా? పలక పుల్ల అంటాం కదా. బలపం అంటే పలక పుల్ల, ఖడి అని కూడా అంటారు దాన్ని. అంటే పలక మీద రాయడానికి వాడే లేఖిని అని అర్థం. అలాగే బలపం. భరతం అంటే ఒక రకమైన నాట్యం పేరు భరతనాట్యం అని. సరేనా? భరతం అంటే ఒక రకమైన నాట్యము. రాసుకున్నారా? ఇవి పదాలకి తేడా తెలుసుకుంటూ చదవడం, అలాగే అర్థాలు రాసుకున్నారు కదా. ఈ 4వ కృత్యం అయిపోయింది. వీటిని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని మళ్ళీ మీకు పుస్తకాలు ఇచ్చాక అందులో రాయండి, నోట్స్లో రాసుకోండి. 5వ కృత్యం చూద్దాం. కింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. అంటే అక్షరాలు తారుమారుగా ఇచ్చాడు, మీరేం చేయాలి? వాటిని సరైన క్రమంలో ఉంచి చదవాలి. ఇప్పుడు అవి సక్రమంగా లేవు అంటే అర్థవంతంగా లేవు. ఇప్పుడు మనం అర్థవంతమైన పదాలుగా వాటిని మార్చి రాయాలి. అక్కడ మీరందరూ నోట్స్లో రాసుకోండి, అక్కడ ఇచ్చినవి రాయండి. అలాగే సక్రమంగా రాయడానికి కూడా ప్రయత్నం చేయండి. నేను కూడా దానికి జవాబులు చెబుతాను. రాయండి. 1వది రా ఆక. ఉదాహరణ ఇచ్చాడు, రా ఆక. దాన్ని సక్రమంగా పెడితే అరక. అంటే తెలుసు కదా మీకు, నాగలి అని అర్థం. లా బాత. డా వాప. జనవ. రంగాన. రంగాత. ఆదమ్నం. కంతాసం. డారంకం. పండామం.
తెలుగు భాషలో లేదు, తెలుగు భాషలో లేదు ఇది కదా. ఇప్పుడు మనం వాటిని సక్రమంగా అమరిస్తే అర్థవంతమైన పదాలు ఏర్పడతాయి. సరేనా? వీటికి జవాబులు చూద్దాం. ఒకటోది అరక, తర్వాత రెండో చూడండి తబలా, పాడవా, నాతో పాటు అనండి, రాయండి. నాలుగవది వానజ, ఐదవది నగరం, ఆరవది తగరం, తగరం ఒక రకమైన లోహం. ఆనందం, మండపం, సంతకం, కండరం. జవాబులన్నీ రాసుకున్నారా? లాబాత అంటే తబలా, పడవ, వనజ, నగరం, తగరం, ఆనందం, మండపం, సంతకం, కండరం. తర్వాత కృత్యానికి వెళ్దాం. కింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి. చాలా ముఖ్యమైనది ఇది. కింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలు రాయండి. ఉదాహరణకి అద అని ఉంది. అద అంటే దానికి 2 సున్నాలు చేర్చాలి. ఆకు సున్నా పడితే దాకు సున్నా పడితే దమ్, అప్పుడు అది అందంగా మారుతుంది. మరి ఉదాహరణ చూడండి. తర్వాత ఒకటో దత అని ఉంది. దత, ఇవన్నీ కూడా రాయండి. దత, రగ, సగ, జగ, అహ, జయ, ఆనద, యధన, ఆగన, చదన. అగన, చదన. ఏంటో ఇవన్నీ కూడా ఇప్పుడు సున్నా పెట్టి చేర్చి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. చూడండి జవాబులు. దత అంటే దమ్ తం, దమ్ తం. దాకు సున్నా పడితే దమ్, తాకు సున్నా పడితే తం, దంతం. సాకు సున్నా పడితే సం, గాకు సున్నా పడితే గం, సంగం. సంగం రాయొచ్చు, సగం అని కూడా రాయొచ్చు. అహ అని అహం. అలాగే రంగం, రాకుసున్న పడితే రం, గాకుసున్న పడితే గం. జంగం, జాకుసున్న పడితే జం, గాకుసున్న పడితే గం. జంగం రాయొచ్చు, జగం రాయొచ్చు. జయం. ఆనందం, నాకుసున్న పడితే నం, దాకుసున్న పడితే దం. ఈకుసున్న పడితే ఇం, ధనం, ఇంధనం. అగన అనుకుందా, అంగన, ఆకుసున్న పడితే గన. అంగన అంటే స్త్రీ అని అర్థం. చదనం అని ఉంది. చదనం అంటే తెలియదు. చందనం, చాకుసున్న పడితే చందనం. చందనం అంటే తెలుసు కదా, గంధం. ఇవి సున్నా చేర్చి అర్థవంతమైన పదాలుగా ఈ విధంగా రాయాలి. ఇవి జవాబులు. అందరూ చక్కగా పుస్తకంలో ఎక్కించుకోండి అమ్మా. మరొకసారి చదువుతాను. దంతం, రంగం, సంగం, జంగం, అహం, జయం, ఆనందం, ఇంధనం, అంగన, చందనం. ఇవి సున్నా చేర్చి రాస్తే ఈ విధంగా ఏర్పడతాయి. సరిగ్గా రాసుకున్నారు కదా. తర్వాత కృత్యానికి వెళ్దాం. అయిపోయింది. చివరిగా నేనివి చేయగలనా అని మీకు ప్రతి పాఠానికి ఉంటుంది. పాఠం అంతా విన్న తర్వాత ఇక్కడ మీరు తప్పకుండా అవును కాదు అనేది గుర్తించాలి.
చేస్తారు కదా. ఒకటోది, వర్ణమాలను చదవగలను, రాయగలను. ఆహా, రాయగలరా రాయలేరా? అవును, రాయగలను. వర్ణమాలను రాయగలను. అవును. అలాగే సరదా పదాలు, సరళ పదాలు, వాక్యాలు చదవగలను, రాయగలను. అవును. అమ్మ ఒడి గేయం భావంతో, రాగంతో పాడగలను. అవును. అమ్మ నాన్న సంరక్షకుల సేవలను సొంత మాటల్లో చెప్పగలను. చెప్పలేరా? పాఠం అంతా విన్నారు కదా. అలాగే రాయగలను. అవును. మీరు నేనివి చేయగలను అనేది తప్పకుండా చివర ఎప్పుడు కూడా పాఠం చివర ఇవి ఉంటాయి. వీటిని మీరు టిక్ పెట్టాలి. కాదని పెడితే మీరు ఏమి పాఠం విన్నట్టు అని అర్థం. సరేనా? సరే, ఇక్కడితో అమ్మ ఒడి పాఠం పూర్తయిపోయింది. కృత్యాలు కూడా పూర్తయిపోయాయి. అమ్మ ఒడి గేయం మీకు అందరికీ నోటికి వచ్చి ఉంటుంది. చక్కగా కంఠస్థ చేసి మీ స్కూల్ తెరవగానే 6వ తరగతి తెలుగు మాస్టర్కి లేదా మేడం గారికి అమ్మ ఒడి గేయాన్ని చూడకుండా చెప్పాలి. సరేనా పిల్లలు? చాలా సంతోషం. మళ్ళీ మనం తిరిగి తరువాత పాఠం, తరువాత వీడియోలో మనం కలుసుకుందాం. ఇంతవరకు మీరు అమ్మ ఒడి గేయానికి సంబంధించిన పాఠ భాగం 3 విన్నారు. కృత్యాలను చేయడం ఎలాగో నేర్చుకున్నారు. మీకు మరి గృహకార్యం ఇవ్వాలి కదా, రాసుకోండి. ఇంటి పని, గృహకార్యం, అన్ని కృత్యాలను చూసి రాయండి. ఇప్పుడు రాశారు కదా, చూసి ఆ నోట్స్ని జాగ్రత్తగా ఉంచి మీ ఉపాధ్యాయులకు చూపించండి. 10 ద్విత్వాక్షర పదాలను రాయండి. ద్విత్వాక్షర పదాలంటే ఒక హల్లు కింద అదే హల్లు గుర్తు ఉంటే అది ద్విత్వాక్షరం అవుతుంది. అక్క, కా కింద క, అత్త, తా కింద త, ఇలా ఒక హల్లు కింద అదే హల్లు ఉన్నట్లయితే అటువంటి పదాలను, అటువంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. అటువంటి ద్విత్వాక్షరాలతో కూడిన పదాలు రాయాలి. సరేనా? రాస్తారా? అత్త, అక్క, నేను కొన్ని చెప్పాను, మీరు రాయండి. 10 సంయుక్తాక్షర పదాలను రాయండి. మరి సంయుక్తాక్షర పదాలంటే తెలుసు కదా మీకు. ఒక హల్లు కింద వేరే హల్లు ఉన్నట్లయితే దాన్నే సంయుక్తాక్షరం అంటారు. అంటే కార్యం అని చూడండి, గృహ కార్యంలో కార్యం రా కింద యావత్తుంది, అది సంయుక్తాక్షరం కార్యం. ఇందులోనే ఉన్నాయి. ద్విత్వాలో దా కింద వా ఉంది, త్వాలో తా కింద వా ఉంది, క్షాలో కా కింద షా ఉంది, సంయుక్త కా కింద తా ఉంది. ఇలాంటి అక్షరాలు మీరు కొన్ని 10 పదాలను మీరు రాయాలి. రాయగలరు కదా పిల్లలు? చక్కగా నోట్స్లో రాయండి, మీ ఉపాధ్యాయులకు చూపించండి. అలాగే పాఠం అయిపోయిన తర్వాత చివర లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ఉన్న వివరాలు నింపి పరీక్ష రాయండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో వెంటనే తెలిసిపోతుంది. శుభం భూయాత్. మరి ఈ చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డిఓ మేడం గారికి, అలాగే ఈ ఛానల్ నడుపుతున్న ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం తరువాతి కార్యక్రమంలో కొత్త పాఠాన్ని నేర్చుకుందాం. అంతవరకు మీరు చక్కగా ఇంట్లోనే ఉండండి, సమయం వృధా చేయకండి. అన్ని తరగతులని చక్కగా వినండి, రాసుకోండి. మన విజయనగరం ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మిగతా వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. ధన్యవాదాలు.